హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఫెస్టివల్ స్పెషల్గా ఫ్యాంటసీ ఫేర్కి అయితే వెళ్ళాము. ఇది వుడ్బిన్ మాల్లో ఉంటుందండి. సో ఎంట్రీ అవ్వగానే కనిపిస్తుంది ఫ్యాంటసీ ఫేర్. సో ఇది వచ్చేసి ఇక్కడికి ఎంట్రీ అనేది ఫ్రీ, బట్ రైడ్స్కి మాత్రమే అమౌంట్ అనేది పే చేయాలండి. సో రైడ్స్ 4 రైడ్స్ 5 రైడ్స్ ఇలా ఉంటుంది. బట్ మేమేంటంటే కాంబో తీసుకున్నాము. సో ఎన్ని రైడ్స్ అయినా ఎంత టైం అయినా 1 డేలో మేము రైడ్ చేయొచ్చు. సో అట్లా కాంబో రైడ్ అని తీసుకున్నాము. ప్రైజెస్ మీరు వెళ్ళే ముందు ఆన్లైన్లో చెక్ చేసుకోండి. వీకెండ్స్లో ఒకలా ఉంటుంది, వీక్ డేస్లో ఒకలా ఉంటుంది. అండ్ రైడ్స్ కూడా డేని బట్టి చేంజ్ అవుతాయి. అంటే కొన్ని వర్క్ చేస్తాయి, కొన్ని వర్క్ చేయవు. సో మేము వెళ్ళినప్పుడు ఏంటంటే 4 రైడ్స్ అయితే వర్క్ చేయలేదు. సో మిగిలిన రైడ్లోనే మేము ఇంకా అడ్జస్ట్ అయ్యి వచ్చేసాము. ట్రైన్ ఉంటుంది, ఇంకా కొన్ని గేమింగ్ ఏరియాలు ఉంటాయి పిల్లలకి, అండ్ ఫుడ్ కోర్ట్ కూడా అక్కడే ఉంటుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ విఆర్ హెడ్సెట్ కూడా ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు, ఫ్రీగానే ఉంటుంది. అంటే మేము అన్లిమిటెడ్ తీసుకున్నాం కాబట్టి మాకు ఇవన్నీ ఫ్రీ. సో మీరు 5 రైడ్స్ తీసుకుంటే 5 రైడ్స్కి 10 అంటే 10 అలా దాన్ని బట్టి ఉంటుంది. సో మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడనే అండి ఎంట్రీలోనే ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే టికెట్ కౌంటర్. సో అందరం అయితే టికెట్స్ తీసుకొని ఇంకా ట్యాగ్లు వేసుకొని అయితే వెళ్ళాము. మనం వేసుకున్న ట్యాగ్ని బట్టి వాళ్ళు రైడ్స్ యాక్సెప్ట్ చేస్తారన్నమాట. సో చూసి ఎంజాయ్ చేయండి. ఏమేమి రైడ్స్ ఉన్నాయి, మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు, మేమందరం మా ఒక స్పెషల్ డేని, ఫెస్టివల్ డేని ఎలా ఎంజాయ్ చేసామనేది చూడండి. ఓకేనా? షో మీ యువర్ పాస్. ఈ కార్ రైడ్ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే, అసలు పిల్లలకైతే సపరేట్ కార్ అయితే ఇవ్వరు. సో పెద్దవాళ్ళు పక్క నుండి వాళ్ళతో రైడ్ చేయించాలి, ఒకరికొకరు డ్యాష్ ఇచ్చుకుంటూ. చాలా బాగా మా విధన అయితే ఎవరికి డ్యాష్ ఇవ్వడమే అసలు ఒక రకమైన హ్యాపీనెస్ ఇచ్చింది. మరి దానికి ఏమో నచ్చలేదు, డ్యాష్ ఇవ్వద్దు, మీరు వెళ్ళండి, మాది మేము వెళ్తామని. బట్ అలా ఉండదు కదా ఈ గేమ్ అంటేనే అది. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 6 టైమ్స్ రైడ్ చేసామేమో. అందులోనే ఇది ఏ గేమ్ అయినా 2 టైమ్స్ ఉండాలి, తర్వాత ఇంకా దిగిపోవాలి, మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వాలి. సో అలా ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 6 టైమ్స్ ట్రై చేసాము. చాలా బాగా అనిపించింది. పెద్దవాళ్ళకి కూడా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. ఫోటో కోసం ఇట్లా ఆర్టిక్ ఫేస్ క్రిస్మస్ ఈ స్పిన్నింగ్ కప్ అయితే నాకైతే కొంచెం భయం వేసింది. ఎందుకంటే అది మనం ఎంతైనా స్పిన్ చేయొచ్చు. ఇద్దరు పెద్దవాళ్ళు కొంచెం డేర్గా ఉన్న వాళ్ళైతే
నాన్ స్టాప్ మనం స్పిన్ చేస్తేనే తిరుగుతుంది. అది నార్మల్గా అయితే రౌండ్గా తిరుగుతుంది. మనం స్పిన్ చేస్తే ఆ సర్కిల్లో మళ్ళీ ఇంకా మన కప్పు కూడా సర్కిల్గా తిరుగుతుంది. మా విధంగా అయితే నేను ఒక 5 నిమిషాలు భయపెట్టేశాడు. వానికి స్పీడ్ ఉంటేనే ఇష్టం. సో ఇది కూడా చాలా 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 బాగుంది. మనకి జాతరలో బ్రేకింగ్ డ్యాన్స్ ఎలా ఉంటుంది, సో లైక్ దట్ ఓన్లీ. ఈ గుర్ర బొమ్మలు అయితే ఎంత బాగుందంటే, చిన్నప్పుడు తీర్థాలలో జాతరలలో రైడ్ చేసాం కదా, సో అదైతే గుర్తుకొచ్చింది. అబ్బా ఫెస్టివల్ టైంలో మేము కూడా గుర్రం రైడ్ చేసాము. పిల్లలకు కూడా చూపించడం చాలా కొత్తగా ఉంది. అవిధన్ అంతకుముందు బిగ్ యాపిల్కి వెళ్ళినప్పుడు ఒకసారి రైడ్ చేశాడు. అండ్ రిధన్ కూడా అప్పుడు రైడ్ చేయలేదు, కానీ ఎప్పుడు కూడా హార్స్ పైన కూర్చోలేదు, సీట్లలో కూర్చొని ఉన్నాడు. బట్ ఎందుకంటే కొంచెం చిన్నవాడు కదా, అవిధన్ మాత్రం ఇది సెకండ్ టైం కెనడాకు వచ్చిన తర్వాత హార్స్ పై రైడ్ చేయడము. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 3-4 టైమ్స్ రైడ్ చేసాము. ఇది కూడా ఒక సూపర్ మెమొరీ అండి. ఇవి
విఆర్ సెట్ అవిదన్ ఫేవరెట్ అండి. ఎన్నిసార్లు వచ్చామంటే ఆల్మోస్ట్ ఒక 8 టైమ్స్ వచ్చాము. బట్ వచ్చిన ప్రతిసారి ఒక 2 వీడియోస్ ప్లే చేస్తారు. మాకు అన్లిమిటెడ్ కాబట్టి 2 వీడియోస్ అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోవాలి, మళ్ళీ కాసేపుకి రావాలి. ఎందుకంటే ఎక్కువసేపు ఉండడం వల్ల ఐస్కి బాగాలేదు, మొత్తం బాడీ అంతా షేక్ అవుతుంది కదా చైర్లో కూర్చున్నప్పుడు. సో అది మంచిది కాదు అని చెప్పి 2 వీడియోస్ వరకు ఎలో చేశారు. మళ్ళీ వెళ్ళి ఒక ½ అవర్ వేరే రైడ్ చూసుకొని మళ్ళీ వచ్చి విఆర్ రైడ్ సెట్ అయితే ఎంజాయ్ చేసాము. అలా టోటల్గా ఒక 8 టైమ్స్ వెళ్ళాము. చాలా బాగుంటుంది. ఈ మిర్రర్ అయితే మోస్ట్ ఫన్ అండి. ఎంత బాగా అంటే చిన్న చిన్న పిల్లల్లాగా కనిపిస్తాము. మన ఫేస్ అనేది అసలు మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా చాలా చాలా ఎంజాయ్ చేసాము. మరి రిదన్ బాబు చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడో. ఆల్మోస్ట్ ఒక ½ అవర్ ఇక్కడే మేము స్టే చేసాము, ఆడుకుంటూ ఉన్నాము. ఒక్కొక్క మిర్రర్ ఒక్కొక్కలా కనిపిస్తుంది. చిన్నగా, బక్కగా, మంచి లడ్డుగా, ఇంకా టాల్గా, షార్ట్గా, బేబీ లాగా, ఇలా చాలా ఉంది. సో సూపర్ ఎంజాయ్ చేస్తామండి. మళ్ళీ అన్ని రైడ్ చేయాలి అయిపోయినాయి. చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఉంటా. బాయ్ బాయ్.